ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో నిర్మిస్తున్నటువంటి రామ మందిరం అది అయోధ్య అనేది రాముడి సొంత ఊరు అది. మరొక వైపున సీతమ్మ సొంత ఊరు కింద బీహార్లో ఉన్నటువంటి గ్రామాన్ని ఫీల్ అవుతారు. అక్కడి నుండి ఇప్పుడు అంటే అత్తారింటి నుంచి రాముడికి ప్రత్యేకమైనటువంటి బహుమతులు వెళ్తున్నాయి. ఇతిహాసాల ప్రకారం సీతమ్మ వారి పుట్టినిల్లైన మిథిలా నగరం నుంచి అయోధ్య రాముడికి పంపేందుకు కానుకలు సిద్ధమవుతున్నాయి. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో నిర్మాణం పూర్తి చేసుకున్న రామ మందిర ప్రాణప్రతిష్ఠ జనవరి 22 జరగనున్న విషయం తెలిసిందే. ఈ వేడుక బీహార్లోని మిథిలా నుంచి పాగ్ తలపై ధరించే పగిడీలు, పాన్, తాంబూలం, మకన, తామర గింజలు పంపేందుకు పట్నా మహావీర్ మందిర్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయోధ్య రామాలయ నిర్మాణానికి ఈ మందిరం తరపున 10 కోట్ల రూపాయల విరాళం కూడా ఇచ్చారు. నాణ్యమైన పాన్, మకనాను మిథిలా ప్రసిద్ధి శ్రీరాముడు మిథిలా అల్లుడు ప్రాణప్రతిష్ఠ వేళ ఈ కానుకలు పంపడం ద్వారా మా ప్రాంతాన్ని మేము గౌరవించుకున్నట్టని పట్నా మహావీర్ మందిర్ కార్యదర్శి కిషోర్ కునాల్ ప్రకటించారు. అదే సమయంలో డిసెంబర్ 30న అయోధ్యలో జరిగే బహిరంగ సభను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగిస్తారని అధికారులు వెల్లడించారు. సభకు ముందు అయోధ్య విమానాశ్రయం, రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులను కూడా ప్రధాని ప్రారంభించబోతున్నారు.